అదృష్టం వరించి ఎమ్మెల్యే టికెట్ వచ్చినా పాత స్నేహం కొంప ముంచేలా ఉందా? పార్టీ జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టి మిత్రపక్షానికి సీట్ ఇచ్చినా తెలుగుదేశం పెత్తనంతో జనసేన క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? క్షత్రియుల రాజకీయంతో కాపు సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారా? అభ్యర్థిని చూసి ఓటేయాలా, మిత్రపక్ష నాయకుడికి జై కొట్టాలా? పశ్చిమ గోదావరిలోని కీలక నియోజకవర్గంలో ఎలా ఉంది కూటమి రాజకీయం? ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించారు. అయితే జనసేన అభ్యర్థి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పచ్చమట్ల ధర్మరాజు టీడీపీ మాజీ నాయకుడు కావడంతో ఆ రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో అంతర్యుద్ధానికి తెరలేచిందట. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు తెలుగుదేశం సీటు తనకే పక్కా అనుకున్నారు. కానీ అనూహ్యంగా జనసేనకు దక్కడంతో గన్ని అసంతృప్తితో ఉన్న అధిష్టానం బుజ్జగింపులతో సర్దుకుపోతున్నా కింది స్థాయి క్యాడర్ మాత్రం జీర్ణించుకోలేకపోతోందట. మొదట్లో రోడ్డెక్కి ఆందోళనలు చేసి మంగళగిరి పార్టీ కార్యాలయం దాకా భారీ ర్యాలీగా వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఆ తర్వాత చేసేదేం లేక చల్లబడినా ఇది తుఫాన్ ముందు ప్రశాంతతేనన్న టాక్ వినిపిస్తోందట. జనసేన అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజుకు మద్దతుగా తెలుగుదేశం ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు ప్రచారంలో పాల్గొంటున్నా జనసేన అభ్యర్థి వ్యవహార శైలి మాత్రం రెండు పార్టీల కేడర్లో తీవ్ర అంతర్మథనం జరుగుతోందని సమాచారం. ప్రధానంగా జనసేన పార్టీలోని నాయకులు కార్యకర్తలతో పాటు కాపు సైనికులు కూడా పార్టీ అభ్యర్థి వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటున్నారు. జనసేన పార్టీ కోసం కష్టపడ్డ ముఖ్య నాయకులను అభ్యర్థి దూరం పెట్టారనే ప్రచారం ఉండగా ఎన్నికలు సమీపిస్తుండటంతో అసలు జన సైనికులు కాకుండా కొసరుగా ఉన్న టీడీపీ నేతల పెత్తనమే చలామణి అవుతుందని జన సైనికులు గుర్రుగా ఉన్నారట. ఉంగుటూరులో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేయాలన్నా తెలుగుదేశం నేతలను సంప్రదించాలని, వారు చెప్పినట్టే చేయాలని జనసేన అభ్యర్థి కోటరి ఆదేశాలు జారీ చేస్తుండటంతో 4 మండలాల జనసేన అధ్యక్షులు తీవ్ర అసహనంతో రగిలిపోయారట. తమను అవమానిస్తున్నారంటూ అనుచరుల దగ్గర ఆవేదన కూడా వెళ్లబోసుకున్నారట. పార్టీ కోసం మండలాల అధ్యక్షులు ఇప్పుడు కాస్త చల్లబడ్డా క్షేత్రస్థాయి నాయకులు మాత్రం ఇంకా గుర్రుగానే ఉన్నారట. ఒకవైపు పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీ అభ్యర్థి సామాజిక వర్గం నుంచి ఓ కోటరీ తయారై కష్టపడే క్యాడర్ని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఒకవైపు టీడీపీ నాయకుల పెత్తనం ఉంటే మరోవైపు పోలింగ్ దగ్గర పడుతుండటంతో పార్టీ అభ్యర్థి సామాజిక వర్గం నుంచి ఓ కోటరీ తయారై కష్టపడే క్యాడర్ని దూరం పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం కీలకం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బలం ఈ వర్గమేనన్న ప్రచారం ఉండగా ఉంగుటూరు నియోజకవర్గంలో మాత్రం క్షత్రియ సామాజిక వర్గం చెప్పిందే వేదం అన్న చందంగా మారడంతో కాపు వర్సెస్ క్షత్రియ అన్నట్లు ఉంగుటూరు జనసేనలో అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రతి 2-3 గ్రామాలకు ఓ క్షత్రియ వర్గం నాయకుడిని ఎంచుకుని వారి ఆధ్వర్యంలో పోల్ మేనేజ్మెంట్ జరుపుతుండటంతో నమ్మకం లేనప్పుడు మాతో పనేంటి అంటూ మరో వర్గం అసహనంతో ఉందట. వాస్తవానికి ఉంగుటూరు నియోజకవర్గంలోని 2,06,000 పైచిలుకు ఓటర్లలో బీసీలు అత్యధికం. కాపులు 50,000 మంది పైనే ఉన్నారు. క్షత్రియ ఓటర్లు కేవలం 11,000 మంది మాత్రమే ఉండగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఆ వర్గం నేతలను పక్కన పెట్టి దశాబ్దాలు గడుస్తోంది. ఈ తరుణంలో మళ్లీ క్షత్రియ సామాజిక వర్గానికి జనసేన టికెట్ ఇవ్వడంతో మరోమారు కాపు వర్సెస్ క్షత్రియ అన్నట్లున్నాయి అక్కడి సమీకరణాలు. ఇంతకాలం పనిచేసిన మిమ్మల్ని పక్కన పెట్టేశాడా మీ మాజీ తెలుగుదేశం నాయకుడు అంటూ ప్రత్యర్థి పార్టీ శ్రేణుల అవహేళనలతో కుంగిపోతున్నారట ఉంగుటూరు జన సైనికులు. ఈ మాత్రం దానికి తెలుగుదేశానికే టికెట్ ఇచ్చుకుని ఉండొచ్చుగా, అనవసరంగా తమను బలిపశువులను చేశారనే ఆవేదన అసలు సిస్సులైన జన సైనికుల్లో ఉందట. అటు వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఉంగుటూరు రాజకీయం ఏ టర్న్ తీసుకుంటుందో అర్థం కావడం లేదు. ఇదే నియోజకవర్గానికి చెందిన కాపు నేత మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ సోదరుడి తనయుడు పవన్ కుమార్ని ఇటీవల జనసేనలోకి ఆహ్వానించడంపైన పెద్ద చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పొత్తులో ఉన్న జనసేనలో వట్టి వారసుడు చేరడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని రాజకీయం చేసిన వట్టి వసంతకుమార్ రాష్ట్ర విభజన తర్వాత కూడా కాంగ్రెస్ వెంటే ఉన్నారు.
ఆ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి వట్టి పార్టీకి గుడ్ బై చెప్పారు. జనసేన పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా ఆయన స్తబ్దుగానే ఉన్నారు. ఆయన మరణానంతరం ఇప్పుడు కాంగ్రెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఉన్న బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేనలో వట్టి పవన్ కుమార్ చేరడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వట్టి వసంత్ డైహార్డ్ ఫ్యాన్స్ లో ఉండగా, పవన్ వెళ్లినంత మాత్రాన కాపులంతా జనసేన అభ్యర్థికి మద్దతిస్తారని అనుకోవడం పొరపాటని వైసీపీ అంటోంది. కాపులంతా తమ వెంటేనంటూ వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు అలియాస్ వాసుబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారట. కూటమికి పోటు మీద పోటు అన్నట్లుగా పచ్చమట్ల ధర్మరాజు పేరుని పోలిన అభ్యర్థులే ఉంగుటూరు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తుండటంతో ఓట్ షేరింగ్ కొంపముంచుతుందని ఆందోళన ఇప్పుడు జనసేనలో ఉందట. పొట్ల ధర్మరాజు నవరం కాంగ్రెస్, పెద్దపూడి ధర్మరాజు జాతీయ జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తుండటంతో ఏ రాజు మా ధర్మరాజు అనే ఆందోళన క్యాడర్లో ఉంది. దీనికి తోడు జాతీయ జనసేన పార్టీ గుర్తు బకెట్ గ్లాసుని పోలి ఉండడం, అభ్యర్థి పేరు కూడా ధర్మరాజు కావడంతో జనసేనకు దెబ్బ మీద దెబ్బ తగిలినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారట. మొత్తానికి జనసేన వయ్యా టీడీపీ అన్న చందంగా మారిన ఉంగుటూరులో అప్పుడే మావాడు ఎమ్మెల్యే అంటూ చుట్టూ ఉన్న కోటరీ కొంప ముంచేలా ఉందన్న కలవరం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. వెనక నుండి తవ్వుతున్న గోతులను జనసేన అభ్యర్థి ధర్మరాజు గమనించలేకపోతున్నారా, లేదంటే ఇదంతా తెలిసిన గెలుపు ధీమాతో ఉన్నారా? ఇంతకీ ఏ ధర్మరాజు జనసేన ధర్మరాజు కొంప ముంచుతారనేది పెరుమాళ్లకే ఎరుక.